స్త్రీ శక్తి థీమ్తో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం ఇది హర్షణీయం. కానీ మాటల్లో చెప్పినంత చేతల్లో లేదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్నో చేశారు, చేయలేదు చెప్పలేదు. కానీ మాటల్లో చెప్పినంత చేతల్లో చూపించలే. దానికి మచ్చుకు 4 ఉదాహరణలు. ఒకటి, ఆడబిడ్డనిది. సూపర్ 6 హామీల్లో ప్రధానమైనటువంటి హామీ. ఏం చెప్పారు దాంట్లో? కూటమి అధికారంలోకి వస్తే 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఆడబిడ్డలు నమ్మి ఓట్లేశారు. 23 నెలలు అయింది. 1,500 కాదు కదా, 15 రూపాయల వరకు ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదు. నిజంగా మీకు స్త్రీ శక్తి పట్ల, మహిళా సాధికారత పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మహానాడు లోపల కానీ లేదా మహానాడు వేదిక సందర్భంగానే సరే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రెండవది, డాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క డాక్రా సంఘానికి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేసేది. వడ్డీ ప్రభుత్వం కట్టేది, వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళు. దానిని జగన్ ప్రభుత్వము 5 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయలు కుదించింది. పోనీ అదైనా అమలు చేశారంటే చివరి సంవత్సరంలో 2023-24లో అది కూడా అమలు చేయలేదు. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళేం చెప్పారు? మేము 10 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క డాక్టర్ సంఘానికి వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు తప్పని చేసి అమలు చేయలేదు. 2024-25లో అమలు చేయలే, 25-26లో అమలు చేయలే. కాబట్టి 2 సంవత్సరాలుగా అమలు చేయలే, అస్సలు అమలు చేయలేదు. డాక్రా మహిళలు గ్రామీణ బ్యాంకులు అయితే 18% వడ్డీ, మిగతా వాణిజ్య బ్యాంకుల్లో 12% వడ్డీ వాగిపోతూ ఉంది. వాళ్ళ అంత సంపాదన వడ్డీకి సరిపోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ హయాంలో మహిళలు, డాక్రా మహిళలు మహారాణులుగా ఎలుగొందితే ఇప్పుడు మహా రుణగ్రస్తులుగా తయారయ్యారు కూటమి పాలనలో. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ మహానాడు లోపల కానీ మహానాడు సందర్భంగా కానీ ఈ యొక్క డాక్రా సంఘాలకు ఈ పెండింగ్ బకాయిలు, వడ్డీ లేని రుణాల పథకం కింద పెండింగ్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడవది, బంగారు తల్లి పథకం. బాలికల సాధికారిత కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో బంగారు తల్లి పథకాన్ని అమలు చేయడం జరిగింది. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, టీడీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి అమలు చేయలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అమలు చేయండి బంగారు తల్లి పథకాన్ని. నాలుగవది, అమ్మహస్తం. కాంగ్రెస్ పాలనలో ప్రతి కుటుంబానికి నెలకు సబ్సిడీ ధర మీద 9 రకాల వస్తువులు ఇచ్చేది. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రద్దు చేశాయి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహానాడు లోపల కానీ మహానాడు వేదిక కానీ దీన్ని మళ్ళా పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా మహిళా సాధికారత కోసం కట్టుబడిన ఏకైక పార్టీ. అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ లాంటి మహిళలు ఏఐసిసి అధ్యక్షులుగా చోటు చేశారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా, మీరా కుమార్ గారు స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఎంతోమంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలు పనిచేశారు. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ 1993లోనే. పర్యవసానంగా లక్షలాది మంది సర్పంచులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు అయ్యారు. డాక్రా పథకాన్ని మహిళల సామాజిక ఆర్థిక సాధికారత కోసం 82-83 ఆర్థిక సంవత్సరంలోనే డాక్రా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. తర్వాత పావలా వడ్డీ పథకాన్ని, సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీని.
విద్యా ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. అమ్మహస్తము, బంగారు తల్లి పథకాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీనే ప్రారంభించింది. కాబట్టి ఏది ఏమైనా సరే టీడీపీ మహానాడును స్త్రీశక్తి థీమ్గా వాళ్ళు ఏర్పాటు చేయనుకోవడం సంతోషమే, కానీ మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.